దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం మీ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యోబును ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఈరోజు దేవుని బిడ్డలారా, యోబును ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. యోబును పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన బిడ్డ, మరి ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి మార్గములన్నీ సరళం చేసిన వ్యక్తి, చదువు చేసిన వ్యక్తి, మరి కొండల్ని చదువు చేసిన వ్యక్తి, వంకర మార్గములను సరళం చేసిన వ్యక్తి, గరుకైన మార్గములను నునుపుగా మార్చిన వ్యక్తి, మరి బ్యాప్టిజం ఇచ్చుచు అనేకులకి రక్షణ మార్గాన్ని ప్రకటించిన వ్యక్తి, క్రీస్తు మార్గంలో మరి దేవుని మార్గంలో నడిపిస్తున్న వ్యక్తి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను కాదు, నాకంటే వెనుక ఇంకొక ఆయన రాబోతున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నాకంటే ప్రముఖుడు, వెలుగునిచ్చేవాడు, వెలిగింప చేసేవాడు, ఆది అందు ఏ వాక్యం ఉందో ఆ వాక్యమే దేవుని యొద్ద నుంచి నరరూప దారిగా మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన చెప్పులు వారు ఇవ్వడానికి కూడా నేను పాత్రుడను కాను. ఆయన అనేకులకు జీవం ఇవ్వబోతున్నాడు, అనేకులకి వెలుగుగా మార్చిపోతున్నాడు, అనేకులు చీకట్లో నుంచి జీవంలోనికి నడిపించబోతున్నాడు. ఆయన వల్ల అనేక స్వస్థతలు అద్భుతాలు జరిగించబడబోతాయి. ఆయన వల్ల అనేక పాపులకి రక్షణ, అనేక జీవంలోకి నడిపించబడతాడు. కాబట్టి ఆయన వల్ల ఇంత గొప్ప కార్యం జరగబోతుంది కనుక నాకంటే ఆయన శ్రేష్ఠుడు, నాకంటే ఆయన ప్రముఖుడు, నాకంటే ముందటి వాడు అని చెప్పి ప్రభువైన యేసు గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఎంతమంది అయితే ఆయన నామాన్ని అంగీకరిస్తారో, ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఆయన గొప్ప దేవుడని మరి దేవుని యొద్దకు వస్తారు. వారందరూ దేవుని పిల్లలు అవుటకు దేవుడు ఒక మంచి ధన్యతని ఇచ్చాడు. ఎంతమంది రోజు ఉదయకాలంలో క్రిస్మస్ సంతోషంలో, క్రిస్మస్ ఆనందంలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే జన్మించాడని, మనకు రక్షకుడుగా వచ్చాడని, నీతి సూర్యుడిగా ఉదయించాడని, అద్భుతంగా మనల్ని చిగురింప చేయగలవాడని ఎంతమంది నమ్ముతున్నారో, మనందరం కూడా దేవుని పిల్లలకు దేవుడు కృపనిచ్చాడంట, ధన్యతనిచ్చాడంట. అందుకనే బ్యాప్టిజం నుంచి యోబుని ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుని గొప్ప చేస్తున్నాడో, మహిమపరుస్తున్నాడో, ఆయన గురించి సాక్ష్యం ఎట్లా బయటపరుస్తున్నాడో, మనం కూడా అదే రీతిగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, దేవుని గురించి అనేకులు చెప్పేవారిగా, అనేకులు దేవుని ఎదురు నడిపించేవారిగా, అనేకులకు మంచి చేసేవారిగా, దేవుణ్ణి పోలి ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, లోకంలోకి వెలుగుగా వచ్చాడు. ఆయన వల్లే ఈ లోకములన్నీ సృజించబడ్డాయి, కానీ లోకం ఆయన గుర్తెరగలేదు దేవుని బిడ్డారా. అందుకని ఆయన గుర్తెరిగే విధంగా మనం ప్రకాశిద్దాం. దేవుని వెలుగుతో మనం నింపబడుతూ అనేకులు క్రీస్తు మార్గాన్ని బయలుపరుస్తూ తెలియజేస్తూ అనేకులు యేసు మార్గంలోకి నడిపిద్దాం. కాబట్టి ఎందరైతే క్రీస్తుని ఎరగలేదో వారందరికీ క్రిస్మస్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేద్దాం. యోబును వలె అద్భుతంగా దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న వాక్కును బట్టి నీకు మహిమ. యోబును వలె నీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని సిద్ధపరిచాయా. మార్గాన్ని సరళం చేస్తూ కూడా, అందరికీ బ్యాప్టిజం ఇస్తూ కూడా, అందరినీ కూడా నీతి మార్గంలో నడిపిస్తూ కూడా, భయంకరమైన లోయలను, గుట్టలను, కొండలను, వంకర మార్గంలన్నీ సరిచేస్తూ కూడా, నాకంటే గొప్పవాడు, నాకంటే ప్రముఖుడు అని నీ నామాన్ని ఏ రీతిగా హెచ్చిస్తున్నాడు. మేము కూడా మా జీవిత విధానంలో మేము ఎంత గొప్పవారమైన మంచి పనులు చేస్తున్నా నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని కూడా లేవనెత్తండి. అదే సాక్షులుగా మమ్మల్ని కూడా నిలవనెత్తి లోకంలో ఎంతమంది అయితే నేను గుర్తెరగలేదో వారందరూ నీ పిల్లలకు మమ్మల్ని సిద్ధపరిచి ఆ రీతిగా మమ్మల్ని బలపరిచే వారిగా లేవనెత్తమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రతి ఉదయకాలం 4 నుంచి 5 వరకు వస్తున్న వాగ్దానాలని చూస్తూ దైవికంగా సిద్ధపడదాం. మరి లైవ్ కూడా ఆరాధనలో కలుసుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం.